వైసీపీ నేతల అండతో తిరుపతి జిల్లాలో రెచ్చిపోయిన కిలాడి లేడీ విద్య ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పటాన్ చెరువులో 18 కోట్ల మోసం వ్యవహారంతో విద్యా నేరాలు బయటకొస్తున్నాయి. కిలాడి లేడీ విద్య తిరుపతి జిల్లాలో పలు మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆమె చేతిలో మోసపోయిన బాధితులో 10 మంది పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు. ఆమెపై 6 కేసులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు విద్యా నేరాలపై ఆరా తీస్తున్నారు. రైట్, విద్యా ఆగడాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ సిద్ధంగా ఉన్నారు. దినేష్, శంకరి, మొత్తం మీద ఇటీవల నెల్లూరులో మనం చూసాము అరుణ అనే లేడీ డాన్ వ్యవహారం ఎంత తీవ్రంగా అప్పట్లో ఆమె వ్యవహరించింది అనేది. ఇప్పుడు తిరుపతి అలాగే హైదరాబాద్ లో అదే వైసీపీకి సంబంధించినటువంటి అండదండలతో ఎంతగా జనాల్ని డబ్బుల విషయంలో మోసం చేశారో, అలాగే దాన్ని ఎలా దౌర్జన్యంగా వాళ్ళ పైన దౌర్జన్యం చేయడానికి కూడా వెనకాడని స్థితిని మనం చూస్తున్నాం. ఎవరైతే ఇప్పుడు హైదరాబాద్ లో కేసు నమోదైందో ఆమెకు సంబంధించి ఆ కేసు నమోదైన తర్వాత తిరుపతిలో ఏంటి పరిస్థితి ఇస్తే తిరుపతిలో కూడా విద్య పైన 6 కేసులు నమోదైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అరుణ విషయంలో ఎలాగైతే పోలీసు అధికారులు ట్రాప్ లో పడి ఆమెకు సహకరించారో అక్కడ రాజకీయ నాయకులు కూడా ఆమె ట్రాప్ లో పడ్డారు. అయితే తిరుపతిలో విద్య విషయంలో పోలీసులకు సంబంధించినటువంటి కొంతమంది ఆమెకు అండగా నిలబడిన పరిస్థితి. వాళ్ళు కూడా ఆమె ట్రాప్ లో పడి ఆమెకి డబ్బులు ఇవ్వడమే కాదు, ఎవరైనా డబ్బులు ఇస్తే తాము హామీ ఉంటాము, ఆమె డబ్బు తప్పకుండా తిరిగి ఇస్తుందనేటువంటి నమ్మకమైనటువంటి మాటలు కూడా చెప్పి ఇతరులు కూడా డబ్బు పోగొట్టుకునేందుకు పోలీసులు కొంతమంది దోహదపడ్డ విషయం ఆశ్చర్యం కలిగిస్తోంది. మొత్తంగా విద్యకు సంబంధించినటువంటి వ్యవహారంలో అంటే కేసు ఆమె పైన అవైలబుల్ ఉండడం వల్ల ఇష్టానురాజ్యంగా మోసం చేసింది. చాలా మంది పాపము డబ్బులు ఇచ్చి నమ్మి కొద్ది రోజుల్లో ఎక్కువ వడ్డీలు ఇచ్చి ఆశ చూపించి చివరికి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని డబ్బులు ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ట్రాప్ లో పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఇలాంటి సంఘటనలు చూస్తే కనిపిస్తోంది. ఇంకా ఎంతమంది ఇలాంటి వైసీపీ పాలనలో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది బయటకు వస్తారనేటువంటి చర్చ జరుగుతోంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ దినేష్. ఈ యొక్క కేసు సివిల్ కేసు కోర్టులో నడుస్తుంది. వాయిస్ లాగానే దూరం పెట్టుకున్నారు.